రోజు గుజరాత్ లో 300 లీటర్లతో 1800 లీటర్లు తయారు చేసే కెమికల్ పాలు పట్టుకున్నారు. హెరిటేజ్, ఈవెన్ హెరిటేజ్ కూడా పెరుగు బాగలేదని FSSI, ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSI అది నోటీస్ ఇష్యూ చేసింది. ఈవెన్ అమూల్, ఏ మిల్క్ బ్రాండ్ కూడా ఈ రోజు మనకు మంచిది కదా. ఎందుకంటే అమూల్ అక్కడ మంచిగా తయారు చేసి అమ్మిన మధ్యలో ఏమవుతుందో తెలియదు పాకెట్లు. భారతదేశంలో ఒక సర్వే ప్రకారం భారతదేశంలో 90% కంటే ఎక్కువ పాలు కల్తీకి గురవుతున్నాయి. మరి ప్రపంచంలో అత్యధిక పాలను సప్లై చేసే, ఉత్పత్తి చేసే దేశమే ఇండియా. సరిపడా మనకు ఉంది, ఎగుమతి చేసే దశలో ఉన్న ఎందుకు కల్తీ అవుతుంది? ప్రాఫిటీరింగ్, ఎవడో పట్టించుకుంటలే. తర్వాత ఇండియా పన్నీర్ అంటేనే శాకాహారులకి స్వర్గధామం అనమాట. వాళ్ళు ఎక్కువ తినేది. పిల్లలు ఇప్పుడు ఢిల్లీ వెళ్తే మనకి రోజుకు పన్నీర్ కిలోల చొప్పున కొట్టి పిల్లలకు పెడుతూ ఉంటారు, ముఖ్యంగా సిక్కుల వాళ్ళు. అదంతా దారుణం. ఒక తల్లి పిల్లోడికి పాలు ఎలా ఇస్తుందంటే, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇప్పుడు లేదు. మాక్సిమం చాలా మంది పాలు దాంతో పాటైనా ఇస్తారు. కానీ ఒక తల్లి ఒక బిడ్డకి పాలు ఏ స్థితిలో ఇస్తుంటే ఆ పాలల్లో విషం కలిపి తల్లితోనే మనం విషం ఇప్పిస్తున్నాం పిల్లలకి. దారుణమైన పరిస్థితి అనమాట. చాలా చాలా దారుణం. దీనివల్ల జరగబోయే పరిణామాలు ఏంటంటే, ఈ కల్తీ పాలు, కల్తీ పన్నీరు, కల్తీ చీజు, ఈ కల్తీ పాల పదార్థాలు కల్తీ వల్ల ఏమవుతుంది అంటే ముఖ్యంగా క్యాన్సర్స్ వస్తాయి. ఎన్నో రకాల క్యాన్సర్స్ వస్తాయి. తర్వాత కిడ్నీస్ పాడవుతాయి. తర్వాత బ్రాంకైటిస్ లాంటి డిసీజెస్ వస్తాయి. తర్వాత హార్ట్ డిసీజ్ వస్తాయి. అంటే రాని అన్ని రోగాలకి సర్వం అక్కడ ఉందన్నమాట. అందులో వాడే ఏంటంటే డిటర్జెంట్లు, మనం బట్టలు ఉతుక్కుని చేతులతో కూడా తాకని ఈ బాత్రూమ్ క్లీనర్స్ ఉపయోగిస్తున్నారన్నమాట. అందులో వాటిని మనం పాలు పదార్థాలు చక్కగా తాగేస్తున్నాం, మన పిల్లలకు కూడా ఇచ్చేస్తున్నాం. ఒక తల్లి బిడ్డకే ఇచ్చేస్తుంది. ఈ సృష్టిలో ఇంకా అంతకంటే దారుణం ఏంటంటే, ఈ బిడ్డకే మనం విషయం ఇప్పించేస్తున్నారు వాళ్ళు. ఈ డిటర్జెంట్లు, బాత్రూమ్ క్లీనర్స్, ఈ పేర్లు కూడా చెప్పినా చాలా దారుణంగా ఉంటుంది అనమాట, అసహ్యం. అవన్నీ కలిపేస్తున్నారు. ఎన్ని చేసినా ఏం చేయలేని పరిస్థితి. ప్రభుత్వాలు ఇక్కడ విఫలం అయినాయని చెప్పాలన్నమాట.